ఈ మొట్టమొదటి షాట్‌కి నా మేనల్లుడికి ఇది ఈ రెండో షాట్‌లో కూడా కొంచెం నా సమాధానం కంటిన్యూ చేస్తాను. ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే చాలా బిజీ ఆ పిల్లలు పాపం. వాళ్ళనేం అనడానికి లేదు. అన్ని పనులు అద్భుతంగా చేసుకుంటున్నారు. ఇంత వాళ్ళని చూసి నేర్చుకోవచ్చు అనేటువంటి విషయంగా ఇక్కడికొచ్చి చూస్తే, ఇక్కడ అంటే అమెరికా వచ్చి చూస్తే అర్థమవుతుంది. నిజంగా అంటే ముత్యాల్లాగా ఉన్నారు నాకైతే పిల్లల్ని చూస్తే. వాళ్ళెక్కడికి పోయినా ఈ ప్రపంచంలో ఇంకా వాళ్ళకి ఎదురు లేదు. హాయిగా బతికేస్తారు వాళ్ళు. పూర్వకాలంలో లాగా డిపెండెంట్గా వాళ్ళు లేరు. ఇదే విషయాన్ని మన మహానుభావులు, మన ఋషులు మనకి చెప్పటానికి వాళ్ళు సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేశారు. ఉపనిషత్తుల ఋషులు ఏం చెప్పారు? అరే నువ్వే జ్ఞానమమ్మా, నీ దగ్గరే అన్నీ ఉన్నాయి. కాకపోతే నువ్వేంటి ఆ విషయాన్ని నువ్వు మర్చిపోయి నీ ఎదురుగా కనపడుతున్నవన్నీ కూడా నువ్వు సత్యాలు అనుకుంటున్నావు. సత్యమే, నీ దగ్గర నుంచి అవి వచ్చాయనేటువంటి విషయంగా నువ్వు గ్రహించావంటే అది సత్యం. అంటే నువ్వు తప్ప ఈ సృష్టిలో ఇంకొకటి ఏది లేదు. నువ్వున్నప్పుడు మాత్రమే నీ కంటికి కనపడుతున్నది నువ్వు సత్యంగా చూస్తావు తల్లి. అందుకని అహం బ్రహ్మాస్మి అని వాళ్ళు చెప్పారు. ఈ అహం బ్రహ్మాస్మి అనేటువంటి పదం అంటే నేనే బ్రహ్మ, నేనే జ్ఞానం, నేనే ఆత్మ, నేనే సర్వస్వం, నేను లేనిదే ఇంకోటి ఏమీ లేదు, ఇదంతా నా సృష్టి అని ఆ మహానుభావులు చెప్పడం ప్రయత్నం చేశారు. అంతవరకు బాగానే ఉంది. కాకపోతే ఇది అందరికీ అర్థం కాదని ఆ మహానుభావులు ఏం చేశారంటే ఇది ఇలా చేస్తే నీకు అర్థం అవుతుంది అని వేదాలు చెప్తూ ఇంకా మనకు అర్థం కాదని వాళ్ళు ఏం చేశారు, అష్టాదశ పురాణాలను ఒక 18 పురాణాలు రాశారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బేస్ అర్థమైందనుకో పురాణాలు కూడా అర్థమవుతాయి. అంటే ఏంటి, మన మనసు మెత్తబడందే మనం ఎంతసేపటికి అహంకారపూరితంగా ఉంటాం, పోల్చుకుంటూ ఉంటాం, భయపడుతూ ఉంటాం. అందుకని వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మన మనసు శాంతిగా ఉండాలి, అప్పుడు మాత్రమే మన ప్రాణం హాయిగా శక్తివంతంగా ఉంటుందని వాళ్ళు గ్రహించి మనసులో ఆలోచనలను ఎట్లా కట్టడి చెయ్యాలి అనేటువంటి పాయింట్గా వాళ్ళు చెప్పి పాపం భక్తిని, ఆ తర్వాత నిష్కామంగా దానం ధర్మం చేసేటువంటి కర్మని, తర్వాత మన దగ్గర ఉన్నటువంటి ఇంద్రియాలని కంట్రోల్ పెట్టుకోవడానికి యోగాన్ని చేసిన తర్వాత అప్పుడు నీకు సత్యం అర్థమవుతుందనే పాయింట్ తోటి సడన్గా ఆ స్థితికి వెళ్ళరు కదా. అందుకని వాళ్ళు ఏం చేశారు, పురాణాల్లో ఇదిగోనమ్మా ఈ పూజ ఆ పూజ అని పాపం ఆ మహానుభావులు చెబుతూ చివరికి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ మన దేశంలో మనకి చెప్పింది ప్రతిదీ పూజించేది, ఇక్కడ అసలు చెడ్డ లేదు అని మనకు అది నమ్మకం కలగజేయడానికి ఎందుకు మా వాడు అడిగినట్టుగా ఎందుకు చవితి అనేది అద్భుతమైన ప్రశ్న. వాళ్ళు ఏం చేశారంటే ప్రతిదీ కూడా మనం భగవతత్వంగా చూడండి, అన్నీ అందులో నుంచే వచ్చాయని. చీపురు ఉంది చూసారా, చీపురును కూడా మనం కాళ్ళతో తన్నేవాళ్ళు కాదు ఆ రోజులమ్మ. చీపురు లక్ష్మీదేవి దండం పెట్టుకుని చీపురు చిమ్మిన తర్వాత పని అయిపోయిన తర్వాత మూల పెట్టేవాళ్ళు, చాటని తన్నేవాళ్ళు కాదు. అట్లాగే పచ్చడి నూరుకునే రోలు మీద కూర్చునేవాళ్ళు కాదు. అంటే వాళ్ళు ఏంటంటే ప్రతిదీ పరమాత్మ తత్వంగా ఎలా చూడాలో మనకి వాళ్ళు వాటిని ఏమంటారు గౌణాత్మ అంటారు, చిహ్నాలుగా చూపించారు. అంతే తప్ప ఉన్నదంతా ఒకటే ఒకటి,